ఓం ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, సౌభాగ్యమస్తు, సంతోషమస్తు కదా. భవిష్యతి. ఎందుకంటే అందరికీ జరిగేటట్టు చెప్పండి, జరిగేటటువంటి సన్మానము ఒక మంచికి జరుగుతున్నటువంటి సన్మానము, మనిషికి కాదు, మంచికి. తనలో ఉన్నటువంటి కౌశలత్వానికి, తనలో ఉన్నటువంటి గొప్పతనానికి, తనలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలకు, తనలో ఉన్నటువంటి స్నేహ సహకారాలకి, తనలో ఉన్న నిరాడంబరతకు, నిబద్ధతలకు, దీక్షాదక్షతలకు, తర్వాత స్నేహ సహకారాలకు, ఇలా 31 వసంతాలు చెప్తా 31 వసంతాల కాలము ఎనలేని కృషి చేసినటువంటి ఈ స్వామి గారికి తన దగ్గర అక్షరాలు నేర్చుకొని ఇంత అంత ఎంతో పెద్దవారై ఎన్నో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండి వారు ఇప్పటికి కూడా మర్చిపోకుండా ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చేసి వారి యొక్క అభిమానాన్ని చాటుకోవడం అంటే ఇలక్షలు వచ్చేసి వారికి సుమాల మాలనంది. ఈ కార్యక్రమం మొత్తానికి పూర్తిగా రూపకర్త, దానికి కావలసినటువంటి విషయాలను చూసినటువంటి గంగవరపు కోటేశ్వరరావు గజమాలతో స్వామి యొక్క దంపతులను అలంకరింపజేసి వారి యొక్క ప్రేమని చాటుకుంటూ ఉన్నారు. వారిని స్వామి గారు తన అమృత హస్తాలతో దీవిస్తూ ఉన్నారు. అలానే ఇక్కడికి విచ్చేసినటువంటి వారి యొక్క పూర్వ విద్యార్థులు అందరూ ఎందుకు స్వామి గారిని ఇలాగా మనం సన్మానించాలి, ఒక గురువుని ఎందుకు సన్మానించాలి అంటే సకల సంపదలకు, సర్వ విద్యలకు కారణభూతమైనటువంటి విద్యను గడిపినటువంటి గురువు. అలాంటి విద్య ఒక గురువు చేతనే అది సాధ్యమవుతుంది. అలాంటి గురువు స్థానాన్ని పొంది ఎంతో పుష్యులై వారికి తన యొక్క ప్రేమాభిమానాలను సాల్వా రూపేణ, పుష్పాల రూపేణ అందిస్తూ తరిస్తూ ఉన్నారు. వారికి స్వామి గారు తన యొక్క అమృత హస్తాలతో ఆశీస్సులను అందజేస్తూ ఉన్నారు. వచ్చేసి స్వామి గారి పక్కన నిలబడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఎప్పుడెప్పుడా వారిని సన్మానిస్తున్నారు. వారికి స్వామి గారు తన యొక్క అమృత హస్తాలతో ఆశీస్సులను అందజేస్తూ ఉన్నారు. తదుపరి షష్ఠిపూర్తి కార్యక్రమం ఉంది. స్వామి ఆస్తుల దంపతులకు షష్ఠిపూర్తి కార్యక్రమం ఉంది కాబట్టి ఈ పూర్వ విద్యార్థులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా వచ్చేసినటువంటి మంత్రిత్వాదులను కూడా ఆ తదుపరి కార్యక్రమం కూడా